కడప జిల్లా టీడీపీలో నామినేటెడ్ పదవులు చిచ్చురేపై అధిష్టానం ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితాలో ఉన్న వ్యక్తికి కాకుండా పేరు కూడా ప్రతిపాదించని వ్యక్తి పేరుతో జీవో విడుదల కావడం దుమారం రేపుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం 11 మందికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులను ప్రకటిస్తూ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మైనారిటీ నాయకులు విఎస్ ముక్తియార్ను షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా, కడపకి చెందిన బీసీ నేత యాతగిరి రామ్ ప్రసాద్ ను ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ పదవులకు ఎంపిక చేస్తూ జాబితా ఇచ్చారు. ఆ జాబితా చూసి నేతలు సంబరాలు చేసుకున్నారు. సన్నిహితులు, పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు ప్రభుత్వం జీవో కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పెద్ద షాక్ తగిలింది. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ పదవిని కర్నూలు జిల్లాకు చెందిన బిఎస్ నవీన్ కుమార్ కు కేటాయిస్తూ తాజాగా జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం కడప జిల్లాకు చెందిన టీడీపీ వర్గాలను విస్మయపరిచింది. పార్టీ విడుదల చేసిన జాబితాలో ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి రామ్ ప్రసాద్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నవీన్ కుమార్ పేరుతో జీవో ఇవ్వడంపై పార్టీ బీసీ నేతల ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నిర్ణయం కంటే నేతల లాబీయింగే పనిచేస్తుందని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతల ప్రమేయం ఉందా లేక ఇంకేం జరిగిందో అని తెలుగు తమ్ముళ్లు సతమతమవుతున్నారు. రైట్, ఇక జాబితాలో ఉన్న వారికి కాకుండా వేరొకరికి పదవులు కట్టబెట్టడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో టీడీపీలో నామినేట్ల పోస్టుపై రచ్చ కొనసాగుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ, ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి 2 నామినేటెడ్ పదవులను, రాష్ట్ర స్థాయి పదవులను ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇందులో ఒకటి ప్రొద్దుటూరు చెందినటువంటి విఎస్ ముక్తియార్ కు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గా ఇచ్చారు. రెండవది వచ్చేసి ఏదైతే ఫిషర్మెన్ ఆప్కాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చైర్మన్ గా రామ్ ప్రసాద్ నియమిస్తూ పార్టీ విడుదల చేసిన జాబితాలో పేర్కొనడం జరిగింది. సాధారణంగా పార్టీ విడుదల చేసిన జాబితానే అధికారికంగా జీవో రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యలో రామ్ ప్రసాద్ తన పదవికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చాలా మంది నేతలు కలిశారు. నిన్న గాలివీడిలో జరిగినటువంటి ఒక మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమాల్లో చేపలు నీటిలో విడుదల చేసే కార్యక్రమం కూడా అఫీషియల్ గా ఆయన పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితము దీనికి సంబంధించి అతను రామ్ ప్రసాద్ కాకుండా ఏదైతే కర్నూలు జిల్లా చెందినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆప్కాస్ చైర్మన్ పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీ జాబితా విడుదల చేస్తుందో అందులో పేరు లేని వ్యక్తికి ఎలా నవీన్ కు ఈ పదవి ఇస్తారో ముందుగా ఎట్లా ప్రకటించి కనీసం రామ్ ప్రసాద్ ఎటువంటి సంప్రదింపులు కానీ ఈ విషయంలో వ్యవహారంలో చర్చలు జరపకుండానే ఇట్లా పేరు మార్చడంపై ఆగ్రహంగా ఉన్నారు. కేవలం పదవి 3 నాళ్ల ముచ్చటగా కేవలం శాలువాలు కప్పడానికి ఉపయోగపడింది తప్ప ఎవరు దీనికి ఇవ్వలేదని చెప్తూనే మరోవైపు దీని వెనుక ఎవరున్నారో కావాలనే ఈ తతంగం జరిగిందా, ఇది రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవే కాక క్యాబినెట్ స్థాయి ర్యాంక్ ఉన్నటువంటి పదవి కావడంతో ఇలాంటి వ్యక్తి నియామక విషయంలో ఇలా జరగడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం అవుతోంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.